ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలతో రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. జనరల్గా సంక్రాంతి పండుగ వచ్చిందనగానే ప్రతి ఇంట్లో కూడా రకరకాల పిండి వంటలు చేసుకుంటారు. మరి కొన్ని పిండి వంటలు ఇంట్లో రావు కదా, అలాంటివి కొన్ని స్వీట్ షాప్స్ నుంచి కూడా తెచ్చుకుంటారు. అలాంటివి మన ఇంట్లో చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసమే ఈరోజు నేను శ్రీ విజయ స్వగృహ ఫ్రూట్స్కి వచ్చామండి. ఇక్కడ పెద్ద పెద్ద అమౌంట్ తీసుకుని పెద్ద పెద్ద వంటలు చేయకుండా మీకోసం చిన్న చిన్నగా లిటిల్ క్వాంటిటీ తీసుకుంటూ మంచి మంచి వంటకాలని పరిచయం చేయబోతున్నాం. సో ఈరోజు ఆ వంటలు పరిచయం చేయడానికి మనతో పాటు సత్యవతి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని వాళ్ళని విష్ చేసి మరి వంటలు ఏంటో స్టార్ట్ చేద్దాం. నమస్తే సత్యవతి గారు, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మరి ఈరోజు స్పెషల్గా మా వ్యూవర్స్ కోసం మీ దగ్గర చాలా చాలా రకాల పిండి వంటలు రెడీ చేస్తూ ఉంటారు కదా, మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చూపించబోతున్న పిండి వంటలు ఏంటి? పాలముంజల. పాలముంజలు అంటే మీరు వినే ఉంటారు, కొంతమంది కొని తినే ఉంటారు కదా. సో ఈరోజు మనం చేయడం ఎలా అనేది తెలుసుకుందాము. మరి దీనికి ఏంటేంటి కావాలి పదార్థాలు? బెల్లం, పాలు, పిండి, ఆయిల్. సో పాల ముంజలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము ఎలా చేయాలనేది. ఓకే అండి, మరి ఫస్ట్ ఏం చేయాలి? పాలు పెట్టాలండి. అవునా, ఓకే. స్టవ్ ఆన్ చేయండి. పాలు పెట్టాలి. కొంచెం అవి మరిగాక ఓకే పిండి వేయాలండి. ఓహో, ఇదేం పిండి? తడిపిండి. తడిపిండి అంటే వరిపిండి? వరిపిండి. ఓహో, సో పాలలో పడతాయి. మామూలుగా అయితే క్వాంటిటీ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒక కప్పు పాలు తీసుకున్నామంటే కప్పు పిండి, ఒక కప్పు పిండా? ఓకే, ఒక కప్పు పాలకి ఒక కప్పు పిండి, వరిపిండి అండి, మర్చిపోకండి మీరు బై మిస్టేక్. ఎక్కువగా స్వీట్స్లో కానీ ఇలాంటి వేరే వాటిలో కానీ మైదా పిండితో కూడా చేస్తుంటాం కాబట్టి మైదా పిండి వేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. వరిపిండి వేయాలట, జాగ్రత్తగా వినండి. ఈ పాలలో ముందు కలుపుకోకూడదా దాన్ని? వేడి చేసుకుని కలుపు. ఓకే, మామూలుగా అయితే మీరు ఇవి చేస్తూ ఉంటారు కదా స్వగృహ ఫుడ్స్లో రెడీ చేస్తుంటారు పెద్ద. ఓకే, కొంచెం బిగ్ అమౌంట్లో అంటే ఎక్కువగానే రెడీ చేసి చూపిస్తుంటారు కదా. జనరల్గా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి అక్కడ షాప్లో లేదంటే ఇక్కడ మీ దగ్గర ఆర్డర్స్ ప్రకారం ఇలా అన్ని రకాలుగా కూడా ఆర్డర్స్ అంటే జనరల్గా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంతమంది కలిసి చేస్తుంటారు మీరు? ఇలాగా ఏదన్నా రెడీ చేసేటప్పుడు ఒక నలుగురు ఐదుగురు కలిసి చేస్తుంటారు. ఓకే, మన కోసం కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీస్ అన్నీ తీసుకుంటూ సింపుల్గా రెడీ చేసి చూపిస్తున్నారు. పాలు కాగినట్లేనా? కాగినట్లే. ఓకే, దీంట్లో పిండి వేసి కలపాలి. ఓకే, ఇది ఉడకాలండి. పాలలో పిండి వేసి ఉడకాలి. యాక్చువల్గా అయితే మనకి ఇందాక చెప్పారు కదా, ఒక కప్పు పాలకి ఒక కప్పు పిండి తీసుకోవాలి. వాళ్ళకి ఆల్రెడీ బాగా ఐడియా ఉంటుంది కాబట్టి అందాజు వేసేసారు పిండి. మనం అయితే కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలా? ఇప్పుడు వచ్చినట్లుగానే కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు కలిసినట్లేనే ఉంచాలా? కలిసినట్లేండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మరి? ఆయిల్ పెట్టుకోవాలండి. ఓహో, ఆయిల్ హీట్ అవ్వాలా? ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, సో ఆయిల్ వేడెక్కేలోపు పూర్ణం రెడీ చేసుకోవాలి. ఓకే, శనగపప్పు, బెల్లం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి పాకం రావాలి కొంచెం. ఓకే, యాక్చువల్గా పచ్చిశనగపప్పు కదా, పచ్చిశనగపప్పుని ఉడకబెట్టేసి తీసేయాలి, వాటర్ తీసేయాలి, పాకం పెట్టుకోవాలా? బెల్లం పాకం పెట్టుకుని దాంట్లో ఈ పప్పుని వేసేసి ఇలా మెత్తగా చేసుకోవాలి, అంతే కదా. పూర్ణం రెడీ చేయడం ఆల్రెడీ అందరికీ వస్తుంది కదా మ్యాక్సిమం ఇంట్లో. ఇప్పుడు చెప్పినట్లుగా తెలియకపోతే కనుక అలా చేసుకోండి. ఇది రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఉండల్లాగా చేసుకోవాలి, అన్నీ ఉండల్లా చేసుకోవాలి కదా. ఓకే, ఓ పాల ముంజలు అంటే ఉండల్లా కాదు, కొంచెం పొడవుగా వేస్తాం అన్నమాట. కొద్దిగా ఓవెల్ షేప్లో చేసుకోవాలి.
యాక్చువల్గా ఇంతవరకు చూస్తున్నది నాకైతే అర్థం కాలేదండి. పాల ముంజలు ఎలా రెడీ అవుతాయి. ఆ పిండి చూస్తే అది గట్టిగానే ఉంది, ఇది చూస్తే ఇది రెడీ చేస్తున్నారు గట్టిగా ఉండల్లాగా. అసలు ఫైనల్గా దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది చూడగానే అర్థం కాకూడదు, ఫైనల్గానే తెలియాలి. మీరు కూడా అలా చూస్తూనే ఉండండి. మొత్తం అన్నీ మాత్రం కంప్లీట్గా నోట్ చేసుకోండి ప్రాసెస్ ఎలా అనేది. ఓకే, ఇవి రెడీ చేశారా? వాటిని ఏం చేయాలి? ఇది కలపాలండి పిండి. ఓహో, ఓ ఇంత ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా పెట్టండి పిండి. ఇది ఆయిల్లో వేగించుకోవాలి. అవునా? ఓయ్ భలే ఈజీగా చేసేస్తున్నారండి. అది అలవాటు అంటే అలా ఉంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ ఎంతైనా ఎక్స్పీరియన్స్ అనే ట్రీట్ చేయాలి. పిండి క్వాంటిటీ అలాగే పాలు క్వాంటిటీ మీకు భలే తెలిసిపోయిందే. ఇప్పుడు మీ స్వగృహ ఫుడ్స్లో కూడా ఇలాగే చేస్తారా? పాల ముంజలు ఇవి చేసిన తర్వాత స్టోర్ ఎలా చేస్తారు? బయట పెట్టచ్చా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? బయట పెట్టుకోవచ్చా? ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు? బయట ఒక వారం రోజులు అలా వారం రోజులు ఉంటాయా? ఫ్రిడ్జ్లో అయితే వారం రోజులు ఉంటాయి, బయట అయితే 4-5 రోజులు ఉంటాయి. ఎట్లయినా ఆల్మోస్ట్ అంతే ఉన్నది. కానీ లోపల పూర్ణం పెట్టారు కదా, ఉండదేమో నాకు డౌట్ వచ్చింది. కానీ ఉంటుందట, 4-5 days ఉంటుందండి. ఇంకేనేముంది, ఈ లోపే ఎలాగో తినేస్తాం కాబట్టి ఈజీగా. ఇన్ కేస్ ఎవరైనా ఫ్రిడ్జ్ లేనోళ్ళు, అది పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు కూడా బయటన్నా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి అందరూ వండుకోవచ్చు హ్యాపీగా. ఇవన్నీ ఇలానే రెడీ చేసుకోవాలా? యాక్చువల్గా ఇప్పుడు మనం ఇందులో ఎక్కడ కొంచెం కూడా సాల్ట్ ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్వీట్ ఐటమ్ కాబట్టి మొత్తం ఇలానే చేసుకోవాలి. ఓకేనా? వేయచ్చండి. ఓకే, వేయండి అయితే. భోగి స్పెషల్ రుచి చూడులో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. దీంట్లో లోపల పూర్ణం స్టఫ్ చేశారు, బయట ఏమో వరిపిండి పాలు కలిపినది ఏదైతే ఉందో అది మొత్తం పైన ఒక లేయర్ లాగా అప్లై చేశారు. అందుకనే దీన్ని పాల ముంజలు అని పిలుస్తున్నారు అన్నమాట. ఓ త్వరగానే రెడీ అయిపోతుందా ఇది? త్వరగానే రెడీ. ఓకే, ఫ్రై అయిపోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో ఆయిల్ ప్లేస్లో నెయ్యితో కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. నెయ్యితో చేస్తే ఇంకా బాగుంటుంది. ఓ ఇంకా బాగుంటుందంట. అది ఇంకా బాగుంటుంది కాబట్టి నెయ్యి ఇష్టమైన వాళ్ళు అయితే నెయ్యిలో కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకున్నారంటే బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మంచి టిప్ ఇది. ఆఫ్ కోర్స్ నెయ్యి కూడా అట్లానే అనుకోండి, కాకపోతే అది ఇష్టం కాబట్టి ఇది కొంచెం కష్టమే కదా. అయిపోయినాయి అమ్మా. ఓకే, ఈ రెడీ పాల ముంజలు రెడీ అయినాయి. మీరు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, పాల ముంజలు రెడీ అయిపోయాయండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాయి. అసలు సింపుల్ ప్రాసెస్, మంచి పిండి వంట, మంచి స్వీట్ ఐటమ్. ఎలా ఉందో చూద్దాము. ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది, మనం కొనుక్కొని తింటూ ఉంటాం కాబట్టి. ఇలాంటివన్నీ ఓన్గా చేసినవి కాదండి, ఎప్పటి నుంచో మన ట్రెడిషనల్ ఫుడ్స్ కాబట్టి ఇవి ఆబ్వియస్లీ బాగుంటాయి. చూద్దాం అసలు ఎలా ఉంది. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. నేను టేస్ట్ చెప్పాలన్నా పర్టికులర్ ఎలా ఉందని చెప్పలేకపోతున్నా, కానీ బయట లేయర్ టేస్ట్ తెలుస్తుంది, లోపల పూర్ణం టేస్ట్ తెలుస్తుంది. ఈ రెండు కలిపి పైన వచ్చిందంతా కొంచెం క్రిస్పీగా ఉంది, లైట్ స్వీట్గా ఉంది కాబట్టి నాకు బాగా నచ్చింది. మీరు కూడా ఇంత సింపుల్ ప్రాసెస్ ఇంకెందుకు లేట్ చెప్పండి, మీరు కూడా చేసుకోండి ఈ పండుగ రోజు. సత్యవతి గారు, చాలా బాగున్నాయండి, ఎంత టేస్టీగా వచ్చాయో నిజంగా. మరి నెక్స్ట్ రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? ఎన్నప్పాలు.
వెన్నప్పాలు. ఓహో, ఇదేంటో నాకైతే తెలియని కూడా తెలియదు తెలుసా. పాలముంజలు అంటే విన్నాను కానీ అసలు వెన్నప్పాలు అయితే వినలేదు. ఎలా ఉంటాయనేది తెలియదు. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? పిండి, బెల్లం, వెన్న, నూనె. వెన్నప్పాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఎలాగనేది. ఓకే, మరి ప్రాసెస్ ఎలాగా? బెల్లం దంచాలండి. బెల్లం ఓహో పూర్తిగా దంచుకోవాలా? పూర్తిగా దంచాలి. దాంట్లో ఎన్న వేయాలి కొంచెం. ఓహో, ఇందులో వెన్న వేయాలా? తర్వాత పిండి వేసి దానికి సరిపడగా పిండి వేసి దంచుకుని. ఇప్పుడు మీరు కొంచెం పెద్ద అమౌంట్లో రెడీ చేస్తారు కదా, అప్పుడు కూడా ఇలా దంచుతారా? అమ్మో, ఎంత పని కదా, చాలా హెవీగా ఉంటుంది కదా. అయినా సరే టేస్ట్ బాగుండడం కోసం ఇది ఇలాగే చేస్తారు. ఇది వెన్ననా? వెన్నండి. ఓహో, వెన్నను కూడా అందులో వేసి దంచుకోవాలా కలిపి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇలా వంటలు? ఇక్కడ అండి 16 ఇక్కడాని కాదు. అమ్మో, ఇక్కడాని కాదు, జనరల్గా ఎప్పటి నుంచి అలవాటు అని అడగబోయాను. 16 సంవత్సరాల నుంచి ఇక్కడే ఇవి రెడీ చేస్తున్నారా? అయ్యో బాబాయ్, మీకు అలా ఇలా లేదు ఎక్స్పీరియన్స్ అయితే. అన్ని వంటలు వచ్చా మీకు? అన్ని వంటలు నేర్పిస్తారా మీరు మిగతా వాళ్ళకి కూడా? నేర్పిస్తాను. వేసుకోవాలి పిండా? వరిపిండి కదా? వరిపిండి, అది కూడా తడిపిండి వేసుకోవాలి. ఆహా, తడిపిండి అది కూడా. ఇప్పుడు తడిపిండి అంటే ఒక నిమిషం ఎలా బియ్యం నానబెట్టి దాన్ని ఆరిపెట్టిన తర్వాత దాన్ని దంచుకుంటారు ఆ పిండి, అంతే కదా? ఓకే. ఇప్పుడు స్వీట్స్ అన్నిటికి మీరు రెడీ చేసే అన్నిటికీ ఆల్మోస్ట్ తడిపిండే కదా? తడిపిండి అంటే బియ్యం తడపడం కాదండి, అఫ్కోర్స్ జోక్ కాదు. కొంతమంది పిల్లలకి అయితే తెలియదు కానీ పెద్దవాళ్ళకి తెలుసు. ఆబ్వియస్లీ వాళ్ళు పిండి వంటలు అవి చేస్తుంటారు కాబట్టి బియ్యాన్ని తడపాలి, దాన్ని ఆరబెట్టి దాన్ని పిండి చేస్తారు, దాన్ని తడిపిండి అంటారు. మోస్ట్లీ ఏం చేసినా కానీ అంటే పిండి వంటలు ఏం చేసినా ఈ రకంగానే ఈ పిండితోనే చేస్తుంటారు, అప్పుడే దాని టేస్ట్ దానికి బాగుంటుంది. మామూలుగా మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? అంటే ఎంత టైం వర్క్ చేస్తారు మీరంతా ఇవి రెడీ చేస్తూ? మార్నింగ్ నుంచి నైట్ వరకు, సాయంత్రం వరకు. భోగి పండుగ స్పెషల్ రుచి చూడలో ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రుచి చూడు. సత్యవతి గారు, మీకు 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇవన్నీ వంటల్లో. మోస్ట్లీ ఎన్ని రకాలు వచ్చు? నేను దాదాపుగా ఎన్ని వచ్చు? చాలా చేస్తానండి. పులిహోర, చక్కెర పొంగలి, పాల తాలికలు. పండగ సీజన్లో అవి, పండగ సీజన్లో అవి. మామూలప్పుడు అరిసెలు, కొబ్బరి బూర్లు, గోరుమిటీలు, స్వీట్స్ కూడా వచ్చా? ఓకే, స్వీట్స్ అన్నీ వచ్చేసా? స్వీట్స్ అన్ని, అరిసెలు ట్రెడిషనల్ ఉండేవి కొన్ని, మీరు దాంట్లో స్పెషలిస్ట్ మాట. బొబ్బట్లు. ఓకే, ఇవన్నీ ఆల్మోస్ట్ అంటే ఫ్రిడ్జ్లోనే అలాగా ప్రిజర్వేట్ చేయకుండానే బయట కూడా ఉంటాయి కదా? ఓకే, మీరు ఇంట్లో కూడా చేస్తారా? ఇంట్లో కూడా. ఇంట్లో చేసుకుంటారా? చేసుకుంటాం. అంత టైం ఉంటుందా మీకు? డబ్బున చేసుకుంటాం ఇప్పుడు పండగలప్పుడు. ఓకే, అన్ని ఫెస్టివల్స్ని జరుపుకుంటుంటారా ఆల్మోస్ట్? మీది ప్రాపర్ ఎక్కడ? మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణ ఊరు నుంచి అండి. అమలాపురం. అమలాపురమా? ఇప్పుడు మీరు కృష్ణ అన్నారేంటి మరి? ఇక్కడ కృష్ణానగర్. ఓహో, అవునా? అంటే నేను ఇదేంటి కృష్ణా జిల్లా కూడా ఉంది కదా, మీరు అమలాపురం ఎందుకు చెప్పారబ్బా అని చెప్పి డౌట్ వచ్చింది ఫస్ట్. అదే ఇది రెడీ అయిందండి. ఓకే, ఈ పిండి రెడీ అయింది కదా, ఎలా రెడీ అవుతుంది అనేది చూసారు కదా. ఒకసారి చెప్తాను నేను, మీరు కరెక్ట్గా ఫాలో అవ్వనట్లయితే కనుక. ఫస్ట్
బెల్లం తీసుకోవాలి. బెల్లంని బాగా దంచుకోవాలి, దంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది. సో దంచి తర్వాత అది కొంచెం మెత్తగా అయిన తర్వాత వెన్న కలుపుకోవాలి. వెన్న మన ఇష్టం, కొంచెం క్వాంటిటీలు ఈక్వల్ రేషియోలోనే తీసుకున్నారు ఇక్కడైతే. వెన్న వేసి దాన్ని కూడా కాసేపు దంచి బాగా అవి రెండు మిక్స్ అయిన తర్వాత తడిపిండి తీయాలండి. తడిపిండి బియ్యం పిండి అది వేసేసి దాన్ని కూడా కాసేపు ఇలా మీరు దంచినట్లయితే ఇలా చక్కగా కొంచెం గట్టిగా, మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో ఇలా పిండి రెడీ అయిపోతుంది. దీంట్లో ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఏమి యాడ్ చేయకూడదు, ఈ 3 మాత్రమే. రెడీ అయింది కదా, నెక్స్ట్ చూద్దాం ఎలా అనేది. ఇలా చిన్నగా తీసుకోవాలండి. ఓకే, తీసుకుని ఇలా చేసుకుని అప్పాలు అంటే ఈ చిన్న సైజులో చేసుకోవాలి. పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి. సరే, ఎనీవేస్ అప్పాలంటే ఈ రకంగా అవుతాయి కాబట్టి ఓకే. దీంట్లో ఇంకా స్టఫింగ్స్ లాంటివి ఏం లేవు ఇందాకలాగా, ఓన్లీ ఈ పిండిని మాత్రమే వేసుకోవాలి. ఇది మామూలుగా నేనైతే చెప్పేసాను, కానీ ఇందాక ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఒక పిండి బెల్లం ఇవన్నీ ఇవన్నీ ఒక కప్పుకి 2 కప్పులు బియ్య పిండి పడతాయి. ఓకే, 2 కప్పులు. మరి బెల్లం ఎలా పడుతుంది? బెల్లం 100 గ్రాములు అలాగా వేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చా? ఇప్పుడు ఇది బెల్లంతోనే చేస్తారా, షుగర్తో కూడా చేయొచ్చా? బెల్లంతో చేస్తారా? పాల తాలికలు అన్నారు కదా, ఇవి మీరు చేసేవన్నీ మోస్ట్లీ ఇలా కొంచెం సింపుల్గా అయ్యేవేనా? అంటే పిండిలు కలిపేసుకుంటే కొంచెం సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు ఇది కూడా ఈ పిండితో కూడా పాల తాలికలు గుర్తించి. అవునా? ఏ పిండితో? మనం ముందు చేసిన దాంతో పిండితో కూడా కొంచెం పాల తాలికలు. ఓహో, ఫస్ట్ పాలు అలాగే బియ్య పిండి కలుపుకున్నాం కదా, దాంతో పాల తాలికలు చేయొచ్చా? ఓకే. రెడీ అయ్యిందమ్మా వెన్నప్పాలు. టేస్ట్ చూడండి. ఓకే, తప్పకుండా. అబ్బా, వేడివేడిగా ఈరోజు నాకు పిండి వంటలన్నీ రెడీ అయిపోయి వచ్చేస్తున్నాయండి. సింపుల్గా రెడీ అయిపోయి వచ్చింది ఇది. దీని పేరేంటి అనుకున్నారు? ఇందాక చెప్పాను కదా, వెన్న అప్పాలు. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందా. చాలా బాగుందండి. ఇది కూడా డెఫినెట్గా అడగక్కర్లేదు, స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట మామూలుగానే. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంత సింపుల్గా అయిపోయిందంటే ఇందాక చెప్పాను కదా, జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ జస్ట్ అలా కలుపుకోవడం, ఆయిల్లో వేసి తీసేసినట్లయితే డీప్ ఫ్రైలో రెడీ అయిపోతాయి. చాలా సింపుల్గా మనం పండుగ రోజు బోల్డెన్ పిండి వంటలు కావాలనుకుంటే ఇలాంటివి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే చిటికలు టక్క 1 by 1 అన్నీ ఒక ఇమీడియట్గా ఒక 6 ఐటమ్స్ వరకు రెడీ చేసేసుకోవచ్చు ఇలాంటివి ప్రిఫర్ చేసినట్లయితే. మరి జాగ్రత్తగా విన్నారు కదా, సో అన్నీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. సత్యవతి గారు, చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ ఏవైనా బాగానే ఉంటాయి. మీకు ఆల్రెడీ బాగా చేయి తిరిగింది ఇందులో. ఒక 16 years నుంచి ఇక్కడ చేస్తున్నారు, అంతకు ముందు కూడా చేశారు. కాబట్టి ఏ వంటలైనా మీరు ఎంత టక్క చేసేస్తున్నారో నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇంత మంచి వంటల్ని మాకు ఈ పండుగ రోజు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో చూసారు కదండి, ఈరోజు పండుగ స్పెషల్గా శ్రీ విజయ స్వగృహ ఫుడ్స్లో రెడీ చేసే గోల్డెన్ పిండి వంటకాల్లో మీకు కొన్ని అయితే చూపించగలిగాము. మీరు కూడా ఈ పండుగని ఇలాంటి మంచి పిండి వంటలతో ట్రై చేసి పండుగని అలాగే ఈ రుచుల్ని కూడా ఎంజాయ్ చేయండి. రేపటి మన సంక్రాంతి స్పెషల్ రుచి చూడులో ఈ పండుగ సంబరాలని వారం ముందు నుంచే రెట్టింపు చేసేవి అవేనండి పిండి వంటలు. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం. మరొకసారి వ్యూవర్స్ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.
స్పెషల్గా కమ్మ కమ్మని పిండి వంటలు. నోరూరించే పాల ముంజులు, కమ్మ కమ్మని వెన్న అప్పాలు. వీటి తయారీ విధానం మన పండగ స్పెషల్ రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.